హలో అండి, అందరు బాగున్నారా? డే 4 ఆఫ్ ద పీటీఓ. పీటీఓ అంటే అగైన్ పెయిడ్ టైమ్ ఆఫ్ అన్నమాట. కంపెనీ వాళ్ళు ఇన్ని 15-16 లీవ్స్ ఇస్తారు కదా జనరల్ గా ఇయర్లీ. ఆ లీవ్స్ అన్నమాట. సో 3 రోజులు తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తున్నట్టయితే కనుక. సో డే 4 రోజు చేసిన పనులు అనమాట. గార్డెనింగ్ లో ఎక్స్టెన్సివ్ గా పనిచేసా. సో ఈ డే 4 లో చేసిన పని అయితే, ఎస్పెషల్ గా ఈ పని ఇక్కడ ఏదో బిల్డ్ చేస్తానికి ట్రై చేస్తున్నా కదా, ఇదైతే ప్రాజెక్ట్ ప్లాన్ లో అసలు లేదండి. సో అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నిన్న టొమాటోస్ కొనడానికని ఇలా $1.29 అనమాట. $1.29. అవి మినిమము. ఈ రెండు రకాల ఈ క్లస్టర్ టొమాటోస్ ఇవి. ఇందాకటి బెంగళూరు టొమాటోస్. ఇదేమో $69 అంట. ఇంక ఇవి తీసుకోలేదన్నమాట. అండ్ దెన్ సాయంత్రము హెయిర్ కట్కి వెళ్ళా. సో కొంచెం చిల్ అయినట్టు అనమాట. ఆ ప్రాజెక్టు కూరగాయలకి వెళ్ళడము, మళ్ళీ కాస్కో వెళ్ళి సాయంత్రము కూడా, అంటే మధ్యాహ్నం వెళ్ళాము సామాన్లకి, మళ్ళీ సాయంత్రం కూడా కాస్కోకి వెళ్ళి పిల్లలకి కుకీస్, పిజ్జా అది వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఈ సిమెంట్ కలర్ లో కనిపించేయేమో ఎడ్జెస్ అనమాట. అండ్ దెన్ ఆ పింక్ కలర్ లో ఉన్నాయి కదా, అవి టైల్స్. ఈ ఎడ్జెస్ టైల్స్ ఏమో నడిచేదానికి, బెడ్స్ మధ్యలో నడిచేదానికి గార్డెన్ లో అన్నట్టుగా దానికోసమని తెచ్చారు. అండ్ ఈ ఎడ్జెస్ ఏమో ఒక్కొక్క ఈచ్ బెడ్ చేసి, ఏం రేస్డ్ బెడ్స్ కాదనమాట, గ్రౌండ్ పైనే బెడ్స్. కానీ అంటే ఇది ఫ్యూ ఇయర్స్ అగో అనమాట. వచ్చిన 2019 లో కొన్నాం కదా, 2020లో చేశారనమాట ఈ ప్రాజెక్ట్ మా వారు. చాలా మనీ పెట్టి తెచ్చాము ఈ టైల్స్ అయితేనేమి, ఎడ్జెస్ అయితేనేమి. ఆ చాలా పని కూడా అనమాట. లాన్ అంతా ఇక్కడ మొత్తం అంతా లాన్ ఉందనమాట మేము కొన్నప్పుడు. ఈ లాన్ అంతా తీసేసి ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి వీటన్నిటిని వాక్ వేలో ఎడ్జెస్ యూజ్ చేసి బెడ్స్ వేయడము, ఇదంతా చాలా పని మొత్తం అంతా చేసి ఇచ్చారులే మా వారు ఓపిక. కానీ నేను ఈ మల్చు ఎప్పుడైతే ప్లాన్ చేసి తీసుకొచ్చానో, అంటే ఆ బెడ్స్ ఉన్న రోజులు ఏమవుతుందంటే, బెడ్స్ కంటే కూడా ఈ ఎడ్జెస్ వల్ల ప్రాబ్లం లేదు, కానీ టైల్స్ పరిచేసరికి ఏమవుతుందంటే, ఆ లాన్ గడ్డి ఉంటుంది కదా, అది వాటి కింద నుంచి అంతా వెబ్ లాగా పాకేసి ఆ ఎడ్జెస్ సైడ్లలో, ఎడ్జెస్ పక్కనంతా ఇట్లా పెరిగిపోవడం అనమాట. సో ఎంత తీసేసినా కూడా ఆ టైల్స్ ఉన్న నాళ్ళు ఆ గడ్డి పోలేదనమాట. ఇంకా నేను మల్చేసినప్పుడు నేను యాక్చువల్గా ఒక దగ్గర ఆ టైల్స్ అవి లేపి వాటి కింద గడ్డి క్లియర్ చేద్దామని చేసినప్పుడు, వాటి కింద వెబ్ అది చూసేసరికి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, ఈ టైల్స్ అనేవి ఇట్లా పెట్టడం వల్ల మళ్ళా ఊరికనే పైన కూడా ఏం పెట్టలేదు. కార్డ్బోర్డ్ అది వేసి, మళ్ళీ వాటిపైన ఫ్యాబ్రిక్ వేసి, దానిపైన టైల్స్ వేసారు. అంత చేసినా కూడా అవి గడ్డి అనేది పోలేదనమాట. ఇంకా అప్పుడు ఈ టైల్స్ వల్ల ఈ గడ్డి పోవట్లేదు అని చెప్పి అర్థమయ్యి, ఆ టైల్స్ మొత్తం అంతా తీసేసి, మొత్తం తవ్వి ఆ గడ్డి అంతా వేర్లు ఉన్న వరకు పెద్ద పెద్ద వేర్లు అంతా తీసేసి ఇంకా మొత్తం అంతా మల్చిపరిచాను అనమాట. సో ఆ మల్చిపరిచినప్పుడు ఆ ప్రాసెస్ లో ఇంకా ఈ బెడ్స్ అన్ని తీసేసి, మొత్తము నడిచేదారి లేకుండా, అంటే నడిచేదారిలో కూడా టైల్స్ ఏమీ లేకుండా మల్చే ఉండేలాగా అన్నట్టుగా మొత్తం అంతా పెట్టిన తర్వాత, ఈ లాన్ కాకుండా గార్డెన్ ప్లేస్ లో ఈ లాన్ గడ్డి అనేది లేకుండా కంట్రోల్ అవుతా వచ్చింది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ టైల్స్ ఈ ఎడ్జెస్ వేస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆ పక్క రూమ్ వేస్తున్నాము, గార్డెన్ కూడా ఎక్స్టెండ్ చేసాం కదా, దానివల్ల కొన్ని టైల్స్ అయితే చెప్పే కదా, రూమ్ కన్నా గార్డెన్ కి మధ్యలో వేయాలని అక్కడ వాడతారు. కానీ ఈ అన్ని టైల్స్ అవసరం పడవు అనమాట. టైల్స్ మిగిలిపోతాయి, ఈ ఎడ్జెస్ కూడా మిగిలిపోతాయి. ఇంకా అదేదో ఇంటి ముందర ఎవరన్నా కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళమని పెట్టడం తప్ప అంతకు మించి వీటితో చేసేది ఏం లేదనమాట. ఇంకా బాధ అనిపిస్తుంది. చాలా మనీ పెట్టాము, లేదా దాదాపు ఒక 300-400 దాకా అయ్యాయి అనమాట ఈ మొత్తము. ఇంకా డబ్బులే అంత, అంటే మళ్ళీ శ్రమ కూడా అనమాట. ఇంకా సరే, వీటి గురించి ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఏదన్నా ఒకటి డిజైన్ లాగా చేద్దామా అని అనిపించింది. సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చి. ఇవేంటంటే వీటిలో ఐదర్ మన కుండీలన్నా పెట్టుకోవచ్చు ఈ హోల్స్ లో ఇట్లా, లేదంటే కొంచెం మట్టిలాగా నింపి స్ట్రాబెరీ పాకెట్స్ లాగా బాగా పనికొస్తుంది అనమాట. ఇదేమి నాట్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, కానీ ఏదో అట్లా ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా చేసా. ఈ గోడ పక్కగా పెద్దగా, అంటే మార్నింగ్స్ అన్నీ వస్తుంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి నీడ వచ్చేస్తుంది గోడ పక్కగా. సరే, జస్ట్ ఫన్కి ఇక్కడ పెద్దగా వేరే ప్లాంట్స్ కూడా లేవని మునగ చెట్ల మధ్యలో అనమాట, పీచెస్ మునగ చెట్లు ఉన్నాయి కదా, వాటి మధ్యలో పెట్టా. ఇంకా కొన్ని ఆల్రెడీ ఉన్న కుండీలు పైన 2 పెట్టా.
ఇంక ఇప్పుడేమో ఇక్కడ ఒక స్నాప్ డ్రాగన్ మట్టిని పోసారనమాట. ఇప్పుడు మీరు చూసే పాకెట్లో కొంచెం మట్టి పోసి చిన్న స్నాప్ డ్రాగన్ ప్లాంట్ తెచ్చి దాంట్లో రీప్లాంట్ చేసా. రైట్ సైడ్ లో ఆల్రెడీ ఒక నాస్టర్షియం పెట్టాను అనమాట. అది ఆరెంజ్ కలర్ లో పూలు పూస్తుంది. ఇంకా ఒకటి ఈ నైట్ టైంలో పూస్తుంది కదా, రాత్రి మళ్ళీ అంటారేమో అదనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు రీప్లాంట్ చేసేది అది కింద ఉంది కదా, అన్నిటికన్నా బాటమ్ పాకెట్ లో అక్కడ పెట్టాను అనమాట. ఇంకా రూమ్ ఉంది. యాక్చువల్గా స్ట్రాబెరీస్ ఎక్కువ అయిన తర్వాత స్ట్రాబెరీస్ కి పెట్టుకోవడానికి బాగా పనికొచ్చిద్ది అనమాట. ఇంకెవరికి చూపించలేదు, మా వారికి పిల్లలు కూడా చూపించలేదు. ఇట్స్ లైక్ నవ్వుతారేమో అది చూపిస్తే ఏందిది అని 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 అనిపించి, సరే వాళ్ళ గార్డెన్లోకి వచ్చినప్పుడు చూస్తారులే, మళ్ళీ పని కట్టుకొని పిలవడం ఎందుకు, పిలిచి మళ్ళీ నవ్వించుకోవడం అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉన్నాను అనమాట. సో అది చేశాను అనమాట. డే 4లో ఈ గార్డెన్లో ఇది చేసి, అంటే మా మొక్కలు యాక్చువల్గా నీళ్ళు అవి పట్టడము, కొంచెం గడ్డి పీకడము, రీప్లాంట్ చేయడము, కొన్ని ప్లాంట్స్ అవన్నీ అయితే చేశాను. కానీ ఇది మెయిన్గా చేసిన ప్రాజెక్ట్ అనమాట డే 4 రోజు. ఇంకా అది ఇది కాకుండా అంటే హెయిర్ కట్కి వెళ్ళడము, కాస్కోకి వెళ్ళి ఇంకా సూపర్ కింగ్కి వెళ్ళి వెజిటబుల్స్ సామాన్లు తీసుకురావడము, మళ్ళీ సాయంత్రం పూట పిల్లలతో కాస్కో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అలాంటి పనులు చేశాను అనమాట. ఇంకా మనిషి పని ఈ రోజు చేశానండి. ఈ రోజు చేసా, భలే కష్టమైంది కానీ వర్త్ అండి. నేను మల్చి పెట్టడం చాలా మంచి పని అయిందంటే, దాన్ని సేవ్ చేయడం పారేయకుండా మంచి పని అయిందని అనిపించింది. బట్ మొత్తం సరిపోయేలాగా లేదనమాట. ఇప్పుడు తీసిన లాన్ గడ్డి తీసిన ప్లేస్లో ఈ ఉన్న మల్చి సరిపోతుందో లేదో అని అనిపిస్తుంది. కానీ ఉన్న కాడికి అయితే చాలా బాగుందనమాట. మంచి కొంతవరకు కాంపోస్ట్ కూడా అయింది. అది రేపు పెడతాను, రేపు కానీ ఎల్లుండి కానీ. సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. ఏమనాలో మరి, జస్ట్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఇట్లా వర్టికల్ స్ట్రక్చరు. ఇంకా కావాలంటే వేరే ఇంకా టైల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో వీళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాంలే అని చెప్పి జస్ట్ అట్లా టెంపరీగా పెట్టాను అనమాట. సక్సెస్ఫుల్గా అన్నీ చేయాల్సిన అవసరం లేదండి, ఏదో మనం ట్రై చేయొచ్చు. చూసారా, ఫన్గా అనిపించింది అనమాట. సో ఫన్ కోసం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. కొంతమంది క్రియేటివిటీ చాలా బాగుంటుంది, వాళ్ళైతే రియల్గా మంచి మంచిగా ప్రొడ్యూస్ చేస్తారు. కానీ నాకు అంత క్రియేటివిటీ లేదు, ఏదో చేశాను అంతే అనమాట. అదండి డే 4 అలా గడిచింది. మరి ఉంటాను, డే 5 వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. బాయ్.